ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి 20 రోజులవుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటేసింది. కానీ అన్నదాతల చేతికి ఇంకా విత్తనం అందలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యంతో సబ్సిడీ విత్తన పంపిణీ ఊపందుకోలేదు. ఇప్పటికే సరఫరాలు అడ్డగోలుగా కోతలు పెట్టిన ప్రభుత్వం కనీసం అదనుకు విత్తనం కూడా అందించడంలో కూడా విఫలమవుతోంది. కొన్ని చోట్ల డిమాండ్కు సరిపడా విత్తనాల కరువు, మరోవైపు సిబ్బందే అందుబాటులో లేరు. ఇంకొన్ని చోట్ల డీక్రిష్ యోస్లో సాంకేతిక సమస్యలు అంతా కూడా రైతులకు తలనొప్పిగా మారింది. అస్తవ్యస్తంగా సాగుతున్న అధికారుల బదిలీల ప్రక్రియ ఖరీఫ్కు సన్నద్ధమైన రైతులకు చాలా ప్రతిబంధకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు అందరూ బదిలీలో తలమునకలయ్యారు. వచ్చిన చోట ఉద్యోగం పొందేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది బదిలీలకు కూడా పచ్చ జెండా ఊపారు. దీంతో రైతు సేవా కేంద్రాల సిబ్బంది సైతం బదిలీల కోసం నానా తంటాలు పడుతున్నారు. మే 15న మొదలైన ఈ ప్రక్రియ నెల రోజులు దాటినా కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. అందరూ పైరవీల కోసం తిరుగుతూ ఉండడంతో స్థానికంగా ఎవరూ అందుబాటులో లేరు. దీంతో రైతులకు విత్తనాలు అందడం లేదు. మరోపక్క డీక్రిష్ యాప్ కూడా అనుకున్నంతగా పనిచేయడం లేదు. సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్లలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలకు అడ్డగోలుగా సబ్సిడీ విత్తనం కోత పెట్టారు. ఈ ఖరీఫ్ సీజన్కు 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరమవగా దాదాపు 1,00,000 క్వింటాల కోత పెట్టారు. 5.38 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం పంపిణీకి అనుమతి ఇవ్వగా 3 లక్షల క్వింటాలు అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. జూన్ 17 నాటికి 1,50,000 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 82,000 క్వింటాల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేశారు. ఏప్రిల్, మేలో పూర్తి చేయాల్సిన పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జూన్ 3వ వారం వచ్చినా కొనసాగుతూనే ఉంది. 80,000 క్వింటాల పచ్చిరొట్ట విత్తనం అవసరం కాగా 64,324 క్వింటాలకు పరిమితం చేశారు. ఇందులో కూడా 36,817 క్వింటాలు పొజిషన్ చేయగా 22,139 క్వింటాల్లే పంపిణీ చేశారు. ఇండియన్ ప్రకారం 3 లక్షల క్వింటాల వేరుశెనగ విత్తనం అవసరమైతే 2.1 లక్షల క్వింటాలకు తగ్గించారు. ఇందులోనూ 1.38 లక్షల క్వింటాల విత్తనాన్ని పొజిషన్ చేశామని చెబుతుండగా ఇప్పటికీ 45,449 క్వింటాల్లే సరఫరా చేయగలిగారు. 2.28 లక్షల క్వింటాల వరి విత్తనం కావాల్సి ఉండగా 1.27 లక్షల క్వింటాలు పొజిషన్ చేశామంటున్నారు. 15,560 క్వింటాలనే సరఫరా చేయగలిగారు. పచ్చిరొట్ట, వేరుశెనగ, వరి మినహా మిగిలిన పంటల సబ్సిడీ విత్తనం క్వింటాలు కూడా పొజిషన్ చేయని పరిస్థితి నెలకొంది. అదనపు విత్తనాల కోసం జిల్లాల వారీగా పంపిన ప్రతిపాదనల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. సీజన్ ఊపందుకుంటే విత్తనం కోసం రైతులు పడే ఇబ్బందులు మరింత పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.